జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథం ద్వితీయ భాగం మనుస్మృతి విభాగము 23 క్రయ విక్రయ ధర్మాలు, కన్యాదానం ఇట్లాంటి విషయాల గురించి మనువు చెప్పాడు. దానిని భృగువు తన శిష్యులు చెప్తున్నాడు. చూద్దాం. ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక దుకాణంలో కొని ఆ వస్తువు యొక్క నాణ్యత బాగోలేదు అని భావించినప్పుడు అది వాస్తవమైతే అతను ఆ వస్తువును తిరిగి ఆ షాపు యజమానికి ఇచ్చివేసి ఇచ్చిన పైగాను తిరిగి తీసుకునే వీలును ఏర్పాటు చేయాలి రాజు. అట్టి శాసనం ఉండాలి. అలాగనే ఒక కన్యను అన్యాయంగా నిరాధారంగా ఆమె యొక్క శీలం గురించి, కన్యత్వం గురించి ఇతరులు నిందించిన, దూషించిన వారిపైన శిక్షించే చట్టాలు రాజు ఏర్పాటు చేయాలి. అలాగనే ఒక కన్య వివాహం చేసేటప్పుడు ఆ తండ్రి ఆమె కన్య కాకుండా ఉన్నది అని తెలిసి కూడా కన్య అని నమ్మించి పురుషునికి వివాహం చేస్తే తదుపరి అది విచారణలో తేలితే ఆ కన్యాదాతకు శిక్ష ఉండే విధముగా రాజు శాసనము చేయాలి. ఎందుకనగా కన్య కాని స్త్రీతో వివాహం చేసుకున్న పురుషుడు అతను చేసే అగ్నిహోమాలు, క్రతువులు ఫలించవు. మరియు వారికి పుట్టే బిడ్డ ఆ పురుషునికి ఆ స్త్రీకి కలిగి ఉండకపోతే వారు చేసే క్రతువులు కూడా పితృదేవతలకు చేరవు. కనుక ఇటువంటి శాసనములు కావాలి. కుమారుడు తల్లిదండ్రులను, సోదరుడు అక్క చెల్లెళ్ళను, అక్క చెల్లెళ్ళు సోదరులను అంటే అన్నదమ్ములను, భార్య భర్తను, భర్త భార్యను అనవసరముగా నిరాధార నిందలు వేసి దూషిస్తే వారిని శిక్షించే అధికారము రాజుకు ఉండాలి. ఆ రాజు అట్టి శాసనము చేయాలి. తగు విచారణ అనంతరము నిజమని తేలితే వారికి తగు శిక్షలు ఉండాలి. ఆ విధంగా శాసనం ఏర్పాటు చేయాలి. ఉత్తమ బ్రాహ్మణుడిని శూద్రుడు కాలుతో తన్నితే, చెయ్యితో కొడితే ఆ కాలు కానీ ఆ చెయ్యి కానీ తీసేసే విధంగా శాసనము రాజు తయారు చేయాలి. అయితే నేడు ఈ శాసనములు అమలులో లేవు. అలాగనే పుత్రుడిని కానీ భార్యను కానీ భర్త దండించాలనుకున్నప్పుడు బెత్తముతో వీపు పైన మాత్రమే కొట్టాలి. తల పగులు కొట్టే విధముగా చేస్తే ఆ జీవి మరణిస్తారు. కనుక తలపైన కొట్టి తల బద్దలు కొట్టరాదు. ఇట్లాంటి శాసనం కూడా రాజు చేసి ఉండాలి. అయితే నేడు ఈ శాసనములు రాజ్య శాసనముల ప్రకారము మారినవి. జై శ్రీమన్నారాయణ.